వెల్కమ్ టు అవర్ ఛానల్ మై తెలుగు టాక్స్. పెద్దల సభ. పెద్దలు అంటే ఏజ్లో పెద్దవారిని మాత్రమే రాజ్యసభ సభ్యులుగా ఎక్కువగా తీసుకుంటున్నారు. రాజ్యసభ యొక్క మెయిన్ పర్పస్ మేధావులుగా ఉన్నవారు, ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ పడలేని వారు, రాష్ట్రాల తరపున ప్రతినిధులుగా వారి చేత ఎన్నుకోబడిన సభ్యులు మరియు నామినేషన్ మీద వివిధ రంగాల్లో గుర్తింపు పొందిన వారు. ఒక విధంగా చెప్పాలంటే మేధావులు, ప్రతిభావంతులు, సలహాలు సూచనలు ఇవ్వదగిన వారు. అంతేగాని ఏజ్తో ఎటువంటి సంబంధం లేదు. కానీ మన రాజ్యసభలో పార్టీల అవసరాలు తీర్చిన వారిని, పార్టీల తమ సొంత మనుషులను, పార్టీలలో సీనియర్స్ని మాత్రమే రాజ్యసభ సభ్యులుగా తీసుకుంటున్నారు. ఆ క్రమంలో మేధావులుగా కనపడే యువకులు ఎక్కడా కూడా రాజ్యసభలో కనిపించటం లేదు. యువకులలో మేధావులు ఉన్నారు, కానీ ప్రత్యక్ష ఎన్నికలలో పోటీ పడలేని వారు. అటువంటి వారిని కూడా ప్రోత్సహిస్తే రాజ్యసభకు మరింత గౌరవం పెరుగుతుంది. ప్రస్తుతం మన రాజ్యసభలో ఉన్న సభ్యులలో అతి తక్కువ వయసు ఉన్నవారు ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన పంజాబ్ ఎంపీ చంద్రశ్రీ రాఘవ్ గారు. అతని వయసు 35 సంవత్సరాలు. ఆ తరువాత మహారాష్ట్ర నుంచి కాంగ్రెస్ అభ్యర్థి ప్రతాప్గరి శ్రీ ఇమ్రాన్ గారు. ఆయన వయసు 36 సంవత్సరాలు. ఆ తరువాత 2 స్థానాలు తృణమూల్ కాంగ్రెస్ చెందిన ఉకోకెల్ శ్రీ సకెత్ గారు మరియు ఇస్లాం శ్రీ సమీరుల్ గారు. వీరి వయసు 37 సంవత్సరాలు. మిగతా అందరి సభ్యులు 40 years అండ్ అబోవ్ మాత్రమే. రాజ్యసభలో అత్యధిక వయసు కలిగిన వారు హెచ్డి దేవగౌడ గారు. ఆయన వయసు 91 సంవత్సరాలు. మిగిలిన సభ్యులు అందరివి 85 సంవత్సరాల లోపే. 80 నుంచి 85 సంవత్సరాల లోపు వారు 11 మంది రాజ్యసభ సభ్యులు మాత్రమే ఉన్నారు.